కరీంనగర్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది. దాదాపు 26 కోట్ల ఖర్చుతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒక అత్యాధునిక హంగులైతే సంతరించుగా ఉంది. మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఇదొక తృతీయ శ్రేణి స్టేషన్ అంటారు, 3 టైర్ స్టేషన్. ఈ స్టేషన్ కూడా ఈ రేంజ్ లో అభివృద్ధి చేయడం అనేది ప్రయాణికులు ఒక హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 100కు పైగా స్టేషన్లను ఒక మోడల్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పించింది. అందులో భాగంగా గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్టేషన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్ రీమోడలింగ్ కావచ్చు, రెనోవేషన్ కావచ్చు, వీటికి సంబంధించి 26 కోట్ల 60 లక్షల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక 3 టైర్ స్టేషన్ కు ఇంత భారీ నిధులు కేటాయించి దీన్ని ఒక అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేషన్ అయితే అభివృద్ధి చేశారు. మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఒక ఎంక్వైరీ కావచ్చు, టికెట్ కౌంటర్ కావచ్చు, తర్వాత దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కావచ్చు, సైన్ బోర్డులు కావచ్చు, ఇక్కడ ఒక లాంజ్ ప్రయాణికులు కూర్చొని వేచి చూడడానికి వీలుగా ఒక లాంజ్ ఏర్పాటు చేశారు. స్టేషన్ లోకి ఎంటర్ అవుతున్న ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు స్టేషన్ ఎదురుగా ఒక గ్రీనరీని, ఒక గార్డెన్ అభివృద్ధి చేశారు. ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలోకి వెళ్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో కరీంనగర్ రైల్వే స్టేషన్కి వస్తే ఆ ఫీలింగ్ కలగడం ఖాయమని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే స్టేషన్ లో సౌకర్యాలను కూడా మనం గమనించినట్టయితే ప్లాట్ఫామ్ లో ఎత్తు పెంచారు, ప్లాట్ఫామ్లను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. వచ్చే 2-3 దశాబ్దాల పాటు దాన్ని దృష్టిలో ఉంచుకొని స్టేషన్ అభివృద్ధి చేసినట్టయితే రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు నిలబడడానికి వీలుగా ఎండావాన నుంచి రక్షణ కోసం ఆ షెడ్లు ఏవైతున్నాయో వాటిని వేశారు. 2 ప్లాట్ఫామ్లను పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి అభివృద్ధి చేశారు. అయితే ఈ 2 ప్లాట్ఫామ్లు కాకుండా 3వ ప్లాట్ఫామ్ కూడా ఒకవైపు అభివృద్ధి చేస్తా ఉన్నారు. 3వ ప్లాట్ఫామ్ నుంచి ఈ కరీంనగర్ లో ఉత్పత్తి అయ్యే గ్రానైట్ కావచ్చు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి వీలుగా, వాణిజ్య అవసరాలకు వీలుగా 3వ ప్లాట్ఫామ్ వాడుతుంటారు. పెద్ద ఎత్తున గ్రానైట్ ఇక్కడికి అంతర్జాతీయ నగరాలకు ఎగుమతి అవుతుంది. దానికి కూడా వెళ్లేందుకు వీలుగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ని అభివృద్ధి చేశారు. ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేందుకు వీలుగా సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్, కాచిగూడ లాంటి స్టేషన్లలో మాత్రమే ఉండే ఎస్కలేటర్లు ఏవైతున్నాయో ఎస్కలేటర్లను, లిఫ్ట్లను కూడా ఈ స్టేషన్ లో అమర్చారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు ఎస్కలేటరు, లిఫ్ట్, ఇటు ప్రయాణికులు వేచేందుకు లాంజ్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఒక అత్యాధునిక సౌకర్యాలను అయితే ఈ స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేశారు. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ గా ఢిల్లీ నుంచి ప్రధాని ఈ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ నుంచి ప్రధాని పాల్గొంటారు. ఇక్కడ కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొని ఈ స్టేషన్ జాతికి అంకితం రేపు చేయనున్నారు. ఇది మొత్తంగా చూసినట్టయితే కరీంనగర్ నగర వాసులు పూర్తిగా ఒక స్థాయిలో, జిల్లా వాసులు ఒక హర్షం వ్యక్తం చేసే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి అయింది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి.